మనకు తోడుగా ఉండి మనల్ని ఆయన బలపరిచి సజీవంగా ఉంచాడు. ఇంతవరకు ఆయన చేసిన మేలులన్నింటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు ప్రభుకే చెల్లుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి అందరూ గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వారులారా, ఈ మంచి దినంలో ప్రభు యొక్క ప్రేమ, ప్రభు కృప, ప్రభు యొక్క వాత్సల్యం, ప్రభు యొక్క నిత్యమైనటువంటి ఆశీర్వాద దీవెనలు ప్రభు మన మీద అనుగ్రహించడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు. మనం ఎప్పుడు పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మనం పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. చూడండి, అమ్మ అన్ని వంట చేసి పెట్టింది అనుకోండి, మనం తినడానికి సిద్ధంగా ఉండాలి. అంతేగాని నేను పడుకొని ఉంటాను, వండిని అన్నీ నా కడుపులోకి వెళ్ళిపోతాయి అనుకుంటే అలాగే వెళ్ళాం. వెళ్తాయా నిహారిక? నీకు ఎప్పుడన్నా అలాగే వెళ్ళియా? వెళ్ళాలి. ఏం చేసావు? మీ మమ్మీ వంట పెడితే నువ్వేం చేసావు? వెళ్ళి వడ్డించుకొని తిను. ప్రభు మన కోసం అన్ని సిద్ధపరిచినప్పుడు మనం వాటిని వడ్డించుకోవాలి. హల్లెలూయా. ప్రభు మన కోసం అన్ని దాచిపెట్టాడు, సిద్ధపరిచి ఉంచాడు. ప్రభు ఆయన ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచినవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి గోచరము కాలేదు. అవి కనబడవు ప్రభు కార్యాలు, వినబడవు ప్రభు కార్యాలు. మనం అనుభవిస్తాం తప్ప వాటిని ఎప్పుడైతే మనము మన మనసు పెట్టి హృదయాన్ని పెట్టి చూస్తామో అప్పుడు మాత్రమే వాటిని మనము గ్రహించగలం. చూడండి, మనం యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో నుంచి ధ్యానం చేస్తున్నాం. యోహాను రాసినటువంటి రెండవ పత్రిక, మూడవ పత్రిక రెండు కూడా మనం ధ్యానం చేసాము. మీరు ఎంతమంది వాక్యాలను గుర్తుపెట్టుకుంటున్నారో లేదో నాకు తెలియట్లేదు, కానీ వాక్యం ఎప్పుడు కూడా మన హృదయంలో ఉండాలి. వాక్యం ఎప్పుడు ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. హృదయంలో భద్రం చేసుకోవాలి, హృదయంలో నిలవంచుకోవాలి. తగిన సమయంలో దాన్ని బయటకు తీసి ప్రభు దగ్గర ఆ వాక్యాన్ని, నువ్వు ఇలా చెప్పావు కదా ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన పట్ల అద్భుతమైన కృపగల కార్యాలను, బలమైన కార్యాలను అనేకముగా చేస్తాడు. మనం ఆత్మీయంగా ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి ఆరాధించుటలో మనం ఎదగాలి. అలా ఎదిగినప్పుడు మన ఆత్మీయ స్థితి దేవుని ఎదుట యోగ్యమైనదిగా కనిపిస్తుంది. ఆ యోగ్యమైన మన జీవితం దేవుని ఆశీర్వాదాలకు అర్హత పొందుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఎప్పుడు కూడా వాక్యం మీద దృష్టి పెట్టి వాక్యానుసారంగా జీవించడానికి మనల్ని మనము ముందుకు కొనసాగించుకోవాలి. మన మధ్యలో చాలామంది నుంచి మనం చూస్తే వాక్యానుసారంగా జీవించలేము అనుకున్న వాళ్ళందరూ కూడా వెనక్కి తగ్గిపోతూ ఉంటారు. మన దగ్గర వాక్యానుసారంగా కాస్త కోస్త మెరుగుపరుచుకునే వాళ్ళే నిలబడతారు ఇక్కడ ఎక్కువగా. మీరు గమనించారు, సుమారు ఎంతోమంది చర్చికి వస్తూ ఉండేవారు. అందరూ కూడా ఇష్టానుసారంగా ఉంటే, వాక్యం ప్రకారంగా జీవించాలని చెప్పే మాటలకు వారు జీర్ణించుకోలేక వెనక్కి తగ్గిపోతూ ఉంటారు. మన జీవితాన్ని ఎప్పుడు కూడా ప్రభు దగ్గర వాక్యం ద్వారా సరి చేసుకున్నప్పుడే మనం ప్రభుతో సహవాసం, ప్రభుతో సత్సంబంధం, ప్రభుతో సన్నిహిత సంబంధం కలిగి ఉండగలం. అప్పుడు ప్రభు మన జీవితంలో తన మెండైన దేవుని ఆశీర్వాదాలను తప్పకుండా అనుగ్రహిస్తాడు. అబ్రహామును చూస్తే అబ్రహాము ఆశీర్వాదమునకే గొప్ప వారసుడైపోయాడు, విశ్వాసులకు తండ్రి అయిపోయాడు, దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. అంత గొప్పవాడు కావడానికి అబ్రహాము తల్లిదండ్రులు కానీ
అబ్రహాము కానీ చిన్నప్పటి నుంచి ప్రభువుని తెలుసుకున్నవారు కాదు, ప్రభువునందు రక్షణ పొందిన వారు కాదు. అబ్రహాము జీవితాన్ని మనం చూస్తే మనం చూడండి, కొన్ని వినాయక చవితి లాంటివి వచ్చినప్పుడు బొమ్మలు తయారు చేసి అమ్ముతారు. అలాంటి విగ్రహ బొమ్మలు తయారు చేసి అమ్ముకునేటువంటి వాళ్ళు అబ్రహాము కుటుంబ సభ్యులు. అటువంటి వారిని దేవుడు ఒకరోజు దర్శించాడు. దర్శిస్తే దేవుడు దర్శించినటువంటి దర్శనాన్ని, మాటను, ఆ పిలిచిన పిలుపును విన్నటువంటి అబ్రహాము వాటన్నిటిని విడిచిపెట్టాడు. అన్ని విడిచిపెట్టి వెంటనే ప్రభుని వెంబడించడం మొదలుపెట్టాడు. ప్రభుని వెంబడించడం మాత్రమే కాదు, ప్రభుని క్వశ్చన్ వేయలేదు. ప్రభుని ఏం చేశాడు? ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు, ఒక ప్రశ్న వేయలేదు. ప్రభు అన్నాడు, నేను చూపించే దేశం వెళ్ళు అన్నాడు. ఎక్కడో చూపించి వెళతాను అనలేదు. వెంటనే మూటముళ్ళు సర్దుకున్నాడు, వెళ్ళమన్నాడు. నేను నడుస్తాను, ఆయన దూతనిచ్చి పంపించి వెళ్ళవలసిన మార్గంలో తీసుకువెళతాడు అనే ఒక గొప్ప విశ్వాసం, గొప్ప నమ్మకం అతనిలో పుట్టింది. కాబట్టే ప్రభువుని ప్రశ్నించకుండా తన మార్గం, దేవుడు చెప్తున్న మార్గంలో ప్రయాణం చేయడం ప్రారంభించాడు. చూడండి, అంత అద్భుతము కదా. అటువంటి గొప్ప జీవితం జీవించాడు. కాబట్టి ఈ రోజుకి అబ్రహాము అందరికీ, విశ్వాసులందరికీ కూడా తండ్రిగా పిలువబడుచున్నాడు. మనం ఈరోజు చనిపోవచ్చు, రేపు చనిపోవచ్చు, కొంతకాలానికి చనిపోవచ్చు. కానీ మనం చేసిన క్రియలు, మనం చేసిన భక్తి జీవితం, మనం అనుసరించిన విశ్వాస జీవితం, మన ప్రార్థనా జీవితం మనతో పాటు అంతమైపోదు. అది మన కుటుంబానికి, మన పిల్లలకు అదే సంప్రాప్తిస్తుంది. మనం చేసిన భక్తి మన పిల్లలను కాస్తారు. మనం చేసిన దేవుని ఎదుట నీతి కార్యాలు మన పిల్లలకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయి. పిల్లలకు తరాలకే మారుతూ ఉంటుంది. అది చూడండి, దావీదు మహారాజుకి దేవుడు, నీలో నుండి నీ గర్భవాసన పుట్టినవాడు నీ సింహాసనం మీద ఉండక మానడు అని వాగ్దానం చేశాడు. ఆ దావీదు మహారాజు పిల్లల తరాలు అందరూ కూడా ఆ సింహాసనాన్ని అధిరోహించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ప్రభు అంతగా దీవిస్తాడు. ప్రభు అంతగా దీవించాలంటే మనం ప్రభు వాక్యమును ప్రేమించాలి, ప్రభు వాక్యమును అనుసరించి జీవించాలి, ప్రభు వాక్యముకు లోబడాలి. అప్పుడే మనం ప్రభు యొక్క ఆశీర్వాదానికి వారసులము కాగలం. చూడండి, మన పాఠ్య భాగంలోనికి వెళదాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఈ అధ్యాయం 29 వచనాలు ఉంది. అయితే నేను మొదటి కొన్ని 6 వచనాలు చదువుతాను, మిగతా తర్వాత మనం ఇంటికాడ చదువుకోండి. కానీ ఈ అధ్యాయం అంతా కూడా ఒకసారి ఏం రాయబడి ఉంది, మనం ఏం చేయాలి, ప్రభు మనకి ఏం చెప్తున్నాడో తెలుసుకొని ఈరోజు మన హృదయాన్ని ప్రభు వాక్యంతో నింపుకుందాం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, ఇదిగో 2వ అధ్యాయంలో 1, 2, 3 వచనాల నుంచి 6 వచనాల వరకు చదువుతున్నా. నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనాను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను కైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాం. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు. ఆయన ఆజ్ఞలను కైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యమే లేదు. ఆయన వాక్యము ఎవడు కైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచిన వాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగ నడుచుకునో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ప్రియమైనటువంటి వాళ్ళరా, చదివినటువంటి ఈ మాటలను మనం ఒకసారి గమనించినట్లయితే, గ్రహించినట్లయితే, ఈ అధ్యాయం అంతా కూడా దేవుని ఆజ్ఞను, దేవుని ప్రేమను, దేవుని కృపను మనకు
అనుగ్రహించబడినటువంటి విధానమును గూర్చి మనకు తెలియపరచబడుతుంది. చదివినటువంటి వాక్యాన్ని మనము చూస్తే ఈ యొక్క 2వ అధ్యాయంలో ప్రభు యొక్క మాటలను మనం గమనించినప్పుడు ఆ మాటల్లో మనకు ప్రభు తెలియపరుస్తున్నటువంటి కొన్ని మాటలను కనుక మనము గమనించి గ్రహించినట్లయితే చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా మొట్టమొదటిగా 1 నుంచి 6 వచనాలను మనము చూస్తే మనకు అక్కడ ప్రభు తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే 2వ వచనంలో ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీని వల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. చదివినటువంటి వాక్యంలో ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడని వాక్యము ద్వారా తెలియపరచబడుతుంది. అనగా ప్రతి మనిషి పాపము చేత అపరాధముల చేత చచ్చి ఉన్నాడని రోమాపత్రికలో తెలియపరచబడుతుంది. అంత మాత్రమే కాదు, పాపములను వచ్చే జీతము మరణము అని కూడా రోమాపత్రికలో రాయబడి ఉంది. అటువంటి మరణమునకు పాత్రుడైనటువంటి మానవ జీవితాన్ని దేవుడు ఆ పాపములను శాంతికరముగా ఆయన మన కొరకు త్యాగము చేసి ఆ పాపము నుంచి విడుదల విమోచన మనకు కలిగించినాడు. హల్లెలూయా. అంత గొప్పగా మనల్ని పాపము నుంచి విడిపించినటువంటి గొప్ప దేవుడు, పాపము నుంచి రక్షించినటువంటి గొప్ప దేవుడు మనల్ని మాత్రమే కాదు, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి కూడా వారి పాపములకు శాంతికరమై ఉన్నాడు. హల్లెలూయా. వారికి మాత్రమే కాదు, ఈ లోకమంతటికి కూడా శాంతికరమై ఉన్నాడు. అటువంటి శాంతికరమైనటువంటి బ్రతుకు, అటువంటి జీవితం మనం కలగాలి అని అంటే కనుక ప్రభు యొక్క మాటకు లోబడాలి అని అక్కడ మనకు చక్కగా రాయబడుతుంది. చూడండి, 5వ వచనంలో ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. హల్లెలూయా. మనలో ఏం నిలబడాలంట? దేవుని వాక్యము నిలబడాలి. దేవుని వాక్యము నిలబడాలి. దేవుని వాక్యము నిలబడితే, దేవుని వాక్యం మనం గైకొంటే, దేవుని వాక్యం మనలో ఉంటే మనము తప్పకుండా దేవుని యొక్క క్షమాపణను పొందుకొని ఆయన బిడ్డగా మనము జీవించగలం. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే 7 నుంచి 11 వచనాల్లో మనం గమనించినప్పుడు, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను నీకు వ్రాయుటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. చాలు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే దేవుని వాక్యమే ఆజ్ఞ. దేవుని వాక్యమే ఆజ్ఞ. దేవుడు వెలుగై ఉన్నాడు అని మనకు చాలా చోట్ల మనం చాలాసార్లు చదువుకున్నాం, ధ్యానం చేసుకున్నాం. దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి పాపం ఉన్నటువంటి మనిషి జీవితంలో ఏమావరిస్తుందంటే చీకటి, అనగా పాపమును ఆవరించి మనిషి పాపముతో నిండిపోయిన వాడిగా ఉండిపోతూ ఉంటాడు. అటువంటి జీవితము జీవించినటువంటి మానవ జీవితంలో, అటువంటి జీవితం జీవించేటువంటి మానవుని యొక్క పరిస్థితుల్లో దేవుడు వాక్యము ఎవరిలో అయితే ఉంటుందో, ఎవరి హృదయంలో అయితే ఉంటుందో వారిలో నుంచి దేవుడు ఏం చేస్తాడంట? 11వ వచనంలో చూస్తే 2వ భాగంలో, చీకటి అతని కన్నుల గురుడితనము కలుగు చేసిన కానీ దాన్ని ఎక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు. చీకటితో ఉన్నటువంటి మానవ జీవితానికి వెలుగు కలుగు చేసి చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపిస్తాడు. అనగా మన పరిస్థితులన్నిటిలో క్షేమం, మేలు, సంతోషం, ఆనందము, దీవెన కలుగునట్లుగా ప్రభు మనకు ఆ వాక్యమును ఇచ్చాడు. ఆ వాక్యం మన హృదయంలో నిలబడితే మనము వెలుగుతో నింపబడతాం. హల్లెలూయా. కాబట్టి మనం వాక్యము మనలో ఉండాలి. వాక్యమే ఆజ్ఞ, ఆజ్ఞ వాక్యం. ఆ వాక్యం మన హృదయంలో ఉంటే మనం దేవుని వెలుగులో ఉన్నట్లే. అప్పుడు దేవుని వెలుగులో ఉన్న మనకు ఏదియు ఎంత మాత్రము ఏ హాని కూడా చేయదు. ఎందుకంటే వెలుగైన దేవుడు మనల్ని ఆవరించి ఉంటాడు కాబట్టి మనకు కీడు రానియ్యడు. హల్లెలూయా. హల్లెలూయా. సరే,
మూడవదిగా మనం గమనించినప్పుడు 12 నుంచి 17 వచనాల్లో మనం చూస్తే అక్కడ మొట్టమొదటిగా 12వ వచనాన్ని చదువుకుందాం. చిన్నపిల్లలు ఆయన వాయబడిన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు రాయిచున్నాను అని చెప్పి అక్కడ తర్వాత వచనాల్లో కూడా చక్కని మాటలు తెలియపరచక కిందకి వెళ్ళిన తర్వాత 16వ వచనంలో ఒక మాట చెప్తూ ఉంటాడు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవ కుటుంబమును దేవుని వలన పుట్టినవి కావివి, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయం గతించబోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచి. ఇక్కడ మనందరికి రాస్తున్నాడు. ఫస్ట్ 1, 2, 3 వచనాల్లో మనం చూస్తే ఫస్ట్ వచనంలో చిన్న పిల్లలారా అని అన్నాడు. చిన్న పిల్లలారా అని రాశాడు. తర్వాత 13వ వచనంలో ఇంకో మాట రాశాడు, తండ్రులారా అని. ఫస్ట్ ఏమో చిన్నపిల్లలకు రాశాడు, తర్వాత తండ్రులకు రాశాడు. అదే వచనంలో కింద లైన్లో ఇంకొకరికి రాస్తున్నాడు చూడండి, యవ్వనస్తులారా. ఎవరికి రాశాడు? యవ్వనస్తులారా. తర్వాత మళ్ళా 14వ వచనంలోకి వస్తే మళ్ళా అక్కడ రాస్తాడు చిన్న పిల్లలారా అంటాడు. అలాగే తర్వాత 3వ లైన్లోకి వస్తే తండ్రులారా అంటాడు. అలాగే కిందకి వెళితే మళ్ళా యవ్వనస్తులారా అని అంటాడు. ఇక్కడ ప్రభువు తండ్రులకు, చిన్నపిల్లలకు, యవ్వనస్తులకు ఆయన తన వాక్యం ద్వారా హెచ్చరిస్తూ రాస్తున్నాడు. అంటే తండ్రులకు రాస్తున్నాడు, పిల్లలకు రాస్తున్నాడు, యవనస్తులకి రాస్తున్నాడు. తండ్రులు అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా అవుతారు. ఇప్పుడు వారికి ఏమని రాస్తున్నాడు అని అంటే లోకమును గూర్చి రాస్తున్నాడు. లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనబడేటువంటి ఈ మూడింటిని గూర్చి ప్రభువు తెలియపరుస్తున్నాడు. తెలియపరిచి ఏమని అన్నాడంటే, లోకంలో చూసి ఆశించి పాపంలో పడిపోతారు. లోకంలో ఉన్న వాటిని చూసి నేను కూడా అలా ఉంటే బాగుండు, నాకు కూడా అది కావాలి అని అనుకొని ఆశించి పాపంలో పడిపోతారు. తర్వాత శరీరాశ, నేత్రాశ, జీవనం. శరీరముకు సంబంధించినటువంటి ఆశలను, కోరికలను తీసుకోవాలనేటువంటిది మరొక ఆశ. ముఖ్యంగా ప్రపంచంలో, లోకంలో మనిషి జీవితంలో ఈ 3 రకాలైనటువంటి పాప సంబంధమైనవి మనిషికి ఎదురవుతూ ఉంటాయి. ఈ మూడింటిని మనం జయించాలని తండ్రులకు, తల్లిదండ్రులకు, పిల్లలకు, యవనస్తులకు కూడా ప్రభు రాస్తున్నాడు. కాబట్టి వాటిని మనము జయించాలి. మనకి ఇవన్నీ ఎదురవుతున్నప్పుడు మనం వాటిని చూసి వాటిలో నలిగిపోకూడదు, కానీ వాటిలో పడిపోకూడదు. నేను కూడా అలా వెళితే బాగుండు అని అనుకోకూడదు, నేను కూడా అలా చేస్తే బాగుండు అని అనుకోకూడదు, నేను కూడా అలాంటిది తీసుకోవాలి అని అనుకోకూడదు. మనము ప్రభు యొక్క చిత్తమును జరిగించే వారుగా ఉండాలంట. చూడండి, లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. లోకంతో స్నేహం చేసేవాడు అందరూ నశించిపోతారా? ఎక్కడ నశించిపోతారు? నరకంలో నశించిపోతారు. కానీ భూమి మీద దేవుని చిత్తమును జరిగించేవాడు మాత్రం పరలోకంలో దేవునితో నిత్యము ఉంటాడంట. హల్లెలూయా. పరలోకంలో దేవునితో నిత్యము ఉండి ఆయన నడుస్తూ ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, కాబట్టి మనము ఈ లోకంలో జీవించినప్పుడు ఈ లోకాశలకు మనము లొంగిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. 4వదిగా మనం చూసినప్పుడు 18 నుంచి 20 వచనాలను మనం చూస్తే ఫస్ట్ వచనం చదువుకోండి. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని వింటిరు కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అనేది దీని చేత తెలుసుకొన
రాబోచున్నాము. చూడండి, వాక్యం మనకి హెచ్చరించేటువంటి విషయం ఏంటంటే కడవరి గడియ. ఏ గడియ అంట? కడవరి గడియ అంటే అంత్య దినాల్లో మనం ఉన్నాము. అంత్య దినాల్లో మనం ఉన్నాం. ప్రకటన గ్రంథం చదివితే అంత్య దినాల్లో దేవుని రాకడలో ఎలా జరుగుతుంది ఏంటి అన్నీ కూడా చాలా స్పష్టంగా వ్రాస్తూ ఉంటాడు. ప్రభు వచ్చినప్పుడు అంటే తెల్లని గుర్రం మీద తెల్లని దగదగ మెరిసే వస్త్రాలతో దేదీప్యమానమైన కాంతులతో ఆయన పరలోక సైన్య సమూహముతో గర్జించు యోధా గోత్రపు సింహం వలె ఆయన ఖడ్గంతో వస్తాడంట. హల్లెలూయా. అంటే ప్రభువు మరలా రాబోచున్నాడు భూమి మీదకి. ఆయన ఎప్పుడు వస్తాడో ఏంటో మనకు తెలియదు, కానీ ఆయన చెప్పిన సూచనలు మాత్రం చాలా వరకు జరిగిపోయినాయి, ఇంకా కొన్ని జరుగుతూనే ఉన్నాయి. అంటే దీన్ని బట్టి వాక్యం మనకి ఏం చెప్తుందంటే మనము కడవరి గడియలో ఉన్నాము కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి, జాగ్రత్త కలిగి జీవించాలి. పాపమునకు దూరంగా ఉండడానికి మనల్ని మనం సరి చేసుకుంటూ ఉండాలి. లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవడంబములను విడిచిపెట్టాలి. అంత మాత్రమే కాదు, దేవుని చిత్తం ఏముందో అది తెలుసుకొని గ్రహించి దాని ప్రకారం నడుచుకోవాలని వాక్యం మనకు తెలియపరుస్తుంది. లాస్ట్ వచనంలో చూస్తే ఒక చక్కని మాట వ్రాయబడింది. 28-29 వచనాల్లో చూస్తే, కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండనట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించి ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. ఇక్కడ 28వ వచనంలో మరలా చెప్తున్నాడు, ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడకుండా ధైర్యము కలిగి నిలిచి ఉండే కృప రావాలి అంటే కనుక వాక్యములో మనము నిలవాలి. వాక్యం మనలో ఉండాలి. దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని చేయాలి తప్ప లోకంలో ఉన్న దాని ఇష్ట ప్రకారం మన ఇష్టానుసారంగా మాట్లాడకూడదు, ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు, ఇష్టానుసారమైన పనులు చేసేకూడదు, ఇష్టానుసారమైన పాపం చేసేకూడదు. పాపం చేసేటప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉన్నట్టుగాను అబ్బా బాగుంది అనిపిస్తుంది, కానీ తర్వాత అది మనల్ని ఏం చేస్తుంది అంటే అగ్నిలో వేసి కాల్చేస్తుంది. హల్లెలూయా. అగ్నిలో పడేసి కాల్చివేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. ఎలా ఉందంట? దేవుని రాకడ అతి సమీపంలో ఉందంట. మొన్న చూడండి, ఇవాళ చక్కగా దర్శనం వస్తుంది, చక్కగా ప్రార్థన చేసుకున్నాను అన్నప్పుడు దేవుడు మన యవనస్తుడికి ఒక దర్శనం ఇచ్చాడు. ఏమని? తెల్లని గుర్రం మీద తెల్లని వ్యక్తి మహాదేదీప్యమైన కాంతితో ఆయన వస్తున్నట్లుగా చూపించాడు. అంటే దేవుని రాకడకు సూచన. అనగా దేవుడు త్వరలో రెండవ రాకడలో రాబోచున్నాడు. కాబట్టి ఆయన రాకడ సమీపంగా ఉంది. కాబట్టి నిలిచి ఉన్న మనం దేవుడి పట్ల వాక్యానుసారంగా భయము భక్తితో బ్రతకడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు మనం నేర్చుకున్నటువంటి 4 విషయాల్ని ఒకసారి మనం గమనించి గ్రహించినట్లయితే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంట? మొట్టమొదటిది వాక్యమునకు మనము లోబడి బ్రతకాలి. ఏమి చేయాలంట? వాక్యమునకు మనము లోబడి బ్రతకాలి. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంట? పాపము నుంచి విడిపించి మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తుందంట. మనల్ని ప్రేమతో నింపుతుందంట. వాక్యాన్ని గైకొని జీవించాలి. రెండవది, ఆయన వాక్యం మనలో ఉండాలి. రెండవది, ఫస్ట్దేమో ఆయన వాక్యాన్ని గైకోవాలి. రెండవది, ఆయన వాక్యం నిరంతరం మనలో ఉండాలి. మూడవది, మనం ఏ వయసు వారమైనా సరే ఈ లోకాశలకు లొంగకుండా దేవుని చిత్తం తెలుసుకొని గ్రహించి దాని ప్రకారం జీవించాలి. నాలుగవది, ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి
మనం మెలకువ కలిగి జీవించాలి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు సంఘమునకు దేవుడు ఇచ్చినటువంటి 4 విషయాల మీద దృష్టి పెట్టి ఈ వారం అంతట్లో ప్రభు దగ్గర ప్రార్థన పూర్వకంగా ప్రభు వాక్యాన్ని అనుసరిస్తూ జీవితాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ప్రభా యోహాను సువార్త 2వ అధ్యాయంతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తుతి మహిమ చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధాత్మ శక్తి బలముతో మమ్మల్ని నింపి బలపరిచిన గొప్ప దేవుడు, మేము నీ వాక్యాన్ని గైకొని నీ వాక్యాన్ని మా మనసులో మా హృదయంలో ఉంచుకొని మేము ప్రభు ఈ లోక శరీరాశ నేత్రాశ జీవడంబల నుంచి బయటికి వచ్చి నీ చిత్తాన్ని గ్రహించి బ్రతికించి నీ రాకడ కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి మా అందరి గట్టి నీ కృప దయచేయమా. మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రమే చెల్లిస్తే యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రభు బలలో పాల్పొందాం. ప్రభు యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, ఇది నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పిన ఆ ప్రకారం మేము భోజనమైన పాత్రను ఎత్తుకొని